క్రికెట్ కప్ ను రామగుండం జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రామగుండం టీం చెన్నూరు జట్లు తలపడ్డాయి. 4 వికెట్ల తేడాతో రామగుండం జట్టు గెలిచింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నూరు జట్టు 10 వికెట్ల నష్టానికి 84 రన్స్ చేసింది. ఆ తర్వాత రామగుండం టీం 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటితో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, వంశీకృష్ణ హాజరయ్యారు. 20 రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన మ్యాచ్లో 45 జట్లు పాల్గొన్నాయి. కాసేపట్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే పెద్దలు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వంశీ గారు, వినోద్ గారు ఆన్ ద వే ఉన్నారు. కొంచెం లేట్ అయింది వారికి. ఏం లేదు బ్రదర్, జస్ట్ 2-3 వర్డ్స్ అబౌట్ ఫాదర్. మేము చిన్న ఉన్నప్పుడు ఫాదర్ ఇక్కడ ఫతేమదాన్ క్లబ్ మెంబర్ ఉండే. మాకు ఇక్కడ తీసుకొచ్చేవారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్యాట్ బాల్, మా అంకుల్ ఇక్కడ గ్రౌండ్స్మెన్ ఉండే, ఇన్ఛార్జ్, స్టేడియం ఇన్ఛార్జ్ ఉండే. అయితే వారు బ్యాట్ బాల్ ఇచ్చి మాకు క్రికెట్ ఇక్కడ ఆడిపించేవారు. అట్లా మా సంబంధం క్రికెట్తో నుంచి ప్రారంభమైంది. తర్వాత నేను వంశీ చెప్పినట్టు నేను స్కూల్ టీంలో ఆడినాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్ క్రికెట్ టీం క్యాప్టెన్ అయినాను. ఐ వాజ్ ద లీడ్ స్కోరర్ ఇన్ ద లీగ్స్ ఇన్ క్రికెట్ ఇన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్స్లో. తర్వాత మా ఫాదర్కి ఒక ఆలోచన ఉండే, మన స్టేడియం ఉండాలి, మన తెలంగాణలో హైదరాబాద్లో ఒక స్టేడియం ఉండాలన్నప్పుడు హెచ్సిఏకి స్పాన్సర్షిప్స్ ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు నాకు ఆదేశాలు ఇచ్చి ఏది చేస్తావో చెయ్యి, కానీ నువ్వు స్పాన్సర్షిప్ చేయాలి అని చెప్పి నాకు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల ప్రకారంగానే మేము హైదరాబాద్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంని స్పాన్సర్ చేయడం జరిగింది. దాని తర్వాతనే ఇతర స్పాన్సర్స్ వచ్చి ఆ స్టేడియం పూర్తిగా కావడం జరిగింది. తర్వాత మా ఫాదరు అప్పుడు వినోద్ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండే. వరల్డ్ కప్ హైదరాబాద్ తీసుకొచ్చేసింది. కానీ చిదంబరం గారు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వనన్నాడు స్పోర్ట్స్ బాడీస్కి. అప్పుడు ఫాదర్ మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్కి మీరు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పి 1995లో ట్యాక్స్ ఎగ్జామ్షన్ 1 వీక్లో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పించి వరల్డ్ కప్ ఇండియాలో కండక్ట్ చేసేలాగా వెంకటస్వామి గారు కృషి చేయడం జరిగింది. అంటే వారు ఎప్పుడు కూడా క్రికెట్ అన్ని ఫీల్డ్స్లో వారి ఇంట్రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా క్రికెట్లో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉండేది. అయితే నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఫస్ట్ టైం రూరల్ తెలంగాణలో అప్పుడు అన్ని 10 డిస్ట్రిక్ట్స్లలో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మొత్తము ఆ రోజులలో అందరూ ఊహించలేదు. అందరూ అనుకున్నారు హైదరాబాద్ టీం ఈజీగా గెలుస్తుందని. కానీ రూరల్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ టాలెంట్ ఆ రోజులలో చూపించడం, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నంబర్ 1 వాళ్ళు విన్నర్స్ అయినారు ఆ టోర్నమెంట్లో. ఆ టోర్నమెంట్ తర్వాత నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మేము స్పాన్సర్షిప్ చేసినామని నాకు డిస్క్వాలిఫై చేసినారు అక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా. దాని తర్వాత ఇప్పటివరకు ఎక్కడ రూరల్ టోర్నమెంట్ కాలేదు. అంటే ఈ వెంకటస్వామి కప్ కూడా అదే ఆలోచనతోని ఈ కప్ పెట్టి మారుమూరు ప్రాంతాలలో కూడా క్రికెటర్స్కి ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. చాలా చోట్ల కూడా టర్ఫ్ వికెట్స్ చేసేది ఉంది. ఇద్దరు ఉన్నారు మంత్రివర్యులు, ఖమ్మంలో మీరు, కరీంనగర్లో ప్రభాకర్ గారు, ఇద్దరు కూడా టర్ఫ్ వికెట్స్ మీ ప్రాంతాలలో చేసుకుంటే క్రికెటర్స్కి చాలా లాభం పొందుతుంది. వాళ్ళు కూడా కాంపిటేటివ్ క్రికెట్లో ఆడుకునే స్థాయిలో వస్తారు. మళ్ళీ మన నేషనల్కి ఐపీఎల్కి ఆడే స్థాయిలో రావాలంటే మార్మూరు గ్రామాలలో కూడా వారికి ఈ ఫెసిలిటీస్ అవసరం ఉన్నది. అయితే మీరు కూడా మీ ప్రాంతాల్లో చేస్తే, నేను ఆల్రెడీ మా నియోజకవర్గంలో సింగరేణికి చెప్పినాను, మీరు కూడా సింగరేణికి చెప్తే అయిపోతుంది. అక్కడ కొత్తగూడెంలో ఈ టఫ్ వికెట్స్ చేయడం వలన క్రికెటర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎక్కువ సమయం తీసుకోకుండా మా ఈ రూరల్ టీమ్స్ వాళ్ళందరూ కూడా, ఒక క్రికెటర్ ఇంతకుముందు చెప్పినాడు మార్నింగ్లో, సార్ మీ టోర్నమెంట్ లాస్ట్ టైం 3 సంవత్సరాల క్రితం చేశారు, దాని తర్వాత ఇదే మాకు ఆపర్చునిటీ వచ్చింది. రౌండ్ టేబుల్ అన్ని లీగ్ మ్యాచెస్ ఆడి
ఎందుకంటే మేము అన్ని మండల్ వైజ్ ఆడిపించినాం. అందరికీ ఒక తొందరలో ఉన్నారా మంత్రి గారు 2 minutes అదే మండల్ వైజ్ ఆడిపించినాం. అంటే పొన్నం ప్రభాకర్